నమస్తే అండి. ది రాజమండ్రి సినిమాస్ ఈ వారం నుంచి ప్రతి వారం విడుదలయ్యే కొత్త సినిమాల రివ్యూల్ని నా వ్యూల్ని ఈ పేజ్లో రాజమండ్రి సినిమాస్లో పెడుతూ ఉంటాను. చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన సినిమా రివ్యూ కుబేరా, శేఖర్ కమ్లా దర్శకత్వం వహించిన సినిమా. మంచి ఎవరైనా చెప్పొచ్చు, కానీ అదే మంచి నికార్సైన మంచోడు చెప్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది సినిమా. ఎంతో మంచి కథ. అంతటి మంచి కథకి పాత్రలు మాట్లాడాలి, కానీ హీరోయిన్లు కాదు. ధనుష్కి ఇంత మంచి పాత్ర పోషించే అవకాశం, దేవిశ్రీ ప్రసాద్కి అత్యంత అద్భుతమైన సంగీతం ఇచ్చే అవకాశం ఇచ్చిన, నాగార్జునకి తన నటన ఆకలి తీర్చే అవకాశం ఇచ్చిన కేవలం అది శేఖర్ కమ్ముల వలనే. ఒక మోసధోరణికి అలవాటు పడ్డ తెలుగు సినిమాలో 25 సంవత్సరాల నుంచి తన నమ్ముకున్నదే తీస్తున్న ఒక అత్యంత నిజాయితీపరుడు శేఖర్ కమ్ముల. ఏదో రకంగా హీరోయిన్ పాత్ర అంటే ఎంతో కొంత గ్లామర్ ఉండాలని ఈ రోజుల్లో, హీరో అంటే ఎలివేషన్ సీన్స్, ఫైట్లు ఉండాలి, హీరో ఒక అతీంద్ర శక్తులున్న ఒక హీరోలా చూపించే ఈ రోజుల్లో తన నటనే హీరో అనేలా చేసే హీరో ధనుష్. తన పాత్రకి జీవం పోసాడనే దానికన్నా తనే ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనడం చాలా కరెక్ట్. రష్మిక తన పాత్రకి 100కి 100 పాళ్ళు న్యాయం చేసింది. గ్లామర్ని పక్కన పెట్టి తను ఒక టాప్ హీరోయిన్ అయినా కూడా ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకున్నందుకు, అలాంటి క్యారెక్టర్ రాసినందుకు శేఖర్ కమ్లాని అభినందించాలి. నాగార్జున గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి శేఖర్ సినిమా అయినా కూడా తన నటన ఖచ్చితంగా సినిమాకి బలం అనే పాత్ర నాగార్జున గారిది. మంచి కథ కూడా దొరికితే కథని, దాంట్లో ఉన్న ఫీల్ని చూసే ప్రేక్షకుడికి ఇంకా బాగా చేరవేసే శక్తి ఉన్న గొప్ప సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అని మరోసారి రుజువైంది. తన బీజిఎం, పాటలు సినిమాలో ప్రేక్షకుడికి పూనకాలు రప్పించాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా సినిమాలో మిగిలిన పాత్రల గురించి చూస్తే జిమ్మీ షెర్బ్, ఖుష్బూ రోబో పాత్రలు పోషించిన వాళ్ళు మనకు చాలా కాలం గుర్తుండిపోయే వాళ్ళలాగే వాళ్ళ పాత్రలు కూడా ఉన్నాయి. కుక్కల విశ్వాసాన్ని చక్కగా చూపించే శేఖర్ ఈ సినిమాలో కూడా వాటిని మంచిగా చూపించారు. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ తినేటప్పుడు మధ్యలో వచ్చే మెంతుల్లాగా, గుమగుమలాడించే బిర్యానీ తింటున్నప్పుడు మధ్యలో వచ్చే యాలక్కాయలా ఈ సినిమాలో అలాంటి డీవియేషన్స్ ఏమీ ఉండవండి. కథని నమ్ముకొని తీసిన సినిమా, కథలో మనం ప్రయాణిస్తూ కథల్లో మనల్ని లీనం చేసే సినిమా ఇదండి. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. సినిమాలో బాగోలేదు అనడానికి ఏమీ లేదండి. ఆద్యంతం కట్టిపడేసే స్క్రీన్ ప్లే ఉంది, చక్కని కథ ఉంది. దాన్ని అంతే బాగా చూపించగలిగే మంచి డైరెక్టర్ శేఖర్ కమ్ల. చివరిగా ఒక్క మాట, ఈ సినిమా సరస్వతీదేవి తల ఎత్తుకొని చూసేలా ఉంటుందన్నారు శేఖర్ కమ్ముల. నిజమే, కానీ ఇలాంటి సినిమా తమ పిల్లలకు చూపించి ప్రతి తల్లి కూడా సరస్వతీదేవి అవుతుంది. తప్పక చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. రాజమండ్రి సినిమాస్.